పట్టు పరిశ్రమ పస్తుల పాలవుతోంది. సబ్సిడీలు అందక, గిట్టుబాటు ధరలు లేక మగ్గాలు మూతపడుతున్నాయి. జీవనోపాధి కోల్పోయి కార్మికులు వీధుల పాలవుతున్నారు. దీంతో అరుదైన పట్టుగా వాసికెక్కిన టస్సర్ ఇప్పుడు నిస్సారంగా మారింది. ఖర్చులు పెరగడం, రాబడి తగ్గడంతో దీని నేత కూడా పూర్తిగా తగ్గిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్, నారాయణపేట అంటే పట్టు చీరలకు పెట్టింది పేరు. జాతీయ స్థాయిలో ఇక్కడ నేసిన చీరలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా టస్సర్ పట్టుకు కేర్ ఆఫ్ అడ్రస్ పాలమూరు. టస్సర్ పట్టు వస్త్రాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అయితే ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, సబ్సిడీలు అందకపోవడం వల్ల టస్సర్ పట్టు పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. రేయింపవళ్లు కష్టపడినా సరైన ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు తయారీదారులు. కోస్గి మండలంలోని పోతిరెడ్డిపల్లిలో అనేక కుటుంబాలు ఈ పట్టు పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే పరిస్థితి తారుమారవడంతో 40 మగ్గాలకు గాను ప్రస్తుతం 10 మాత్రమే పనిచేస్తున్నాయి. ఒక్క చీర తయారు చేయాలంటే దాదాపు 10 మంది పనిచేయాల్సి ఉంటుంది. దారం తీయడానికి, కండెలు చుట్టడానికి, చీర నేతకు సమిష్టిగా పనిచేయాల్సి ఉంది. ఇంతమంది పనిచేసినా, నాణ్యమైన వస్త్రాలు తయారు చేసినా సరైన ఫలితం మాత్రం అందడం లేదని వాపోతున్నారు కార్మికులు. నేను జీవితం అంతా ఇదే వృత్తి చేస్తున్నాను. అయితే కొంతమంది ఇంతకుముందు ఒక 100-150 మంది కూడా పనిచేసేవాళ్ళు. గిట్టుబాటు లేక కొంత వలసపోయినరు. అయితే ఏది ఆధారం లేక ఒక 50-60 మంది ఇప్పటికి పనిచేస్తున్నాము. అయితే మాకు కాయలకు సబ్సిడీ ఇవ్వడానికే గవర్నమెంట్ చాలా తిప్పి ఇది చేస్తున్నది, పరిశాన్ చేస్తున్నారు. మొత్తం ఎలకని తీసినట్ల మా పని ఇది. కాకపోతే ప్రభుత్వం ఇంతకు మొదలు ఏముండే అంటే 500-600లకు 1000 కాయలు ఉండే. ఇప్పుడు 3 అంతలు పెరిగింది ఇది కాయ రేటు. కానీ మాకు సరిపోతలేదు ఇది బతకటానికి. చాలా మంది వలస పోయినరు, ఎక్కడెక్కడనో పోయినరు. మాకు గత్యంతరం లేక ఇదే పని చేస్తున్నాం మేము. అక్కడక్కడ సిరిసిల్ల అక్కడక్కడ రుణమాఫీలు చేసినారు. మాకు రుణాలు మాఫీ లేవు, రుణాలు లేవు. మరి ప్రభుత్వం దీనిపైన గుర్తించి తగిన సహాయం చేయగలనని మేము కోరుతున్నాం. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు సకాలంలో అందకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో భారీగా అప్పులు తెచ్చి మరీ పరిశ్రమ మీద పెడితే ఖర్చులు కూడా రావడం లేదని కార్మికుల వాదన. అధికారులు కూడా తమ మొర ఆలకించడం లేదని వాపోతున్నారు. వాళ్ల నిర్లక్ష్యం కూడా తమ కొంప ముంచిందంటున్నారు. ముడిసరుకు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయంటున్నారు. కిలో దారం తీసుకుంటే 150 సబ్సిడీ వస్తుండే. నెలకు 4 కిలోలకు 150 అంటే 600 వస్తుండే. అవి కూడా ప్రతి నెల వస్తుండే, అకౌంట్లో పడుతుండే. గత జనవరి నుంచి బంద్ అయినాయి అన్నట్లు. ఒక 1 ఇయర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. అది కూడా బంద్ అయింది. ఒక 20-30 మెంబర్స్కి వస్తుండే, అది కూడా బంద్ అయింది. అది మెయింటైన్ చేస్తే కూడా కొంచెం మాకు అనుకూలంగా ఉంటుందని. 50% సబ్సిడీ వస్తుండే. అది కూడా 2 నెలలు పైరవ్ చేసిన తర్వాతనే అది వస్తున్నది. మినిస్టర్ల దగ్గర పోవాలి, చేయాలి. అధికార నిర్లక్ష్యం వల్ల కూడా కొంత నాశనం అయిపోతున్నది. అందుకే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బతకలేని పరిస్థితి అవుతున్నది. ఇది ఒక్క కోస్గి ప్రాంతానికే కాదు, హంకిపేట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. సరైన ధరలు లేక వృత్తిని వదిలిపెట్టి వలసబాట పడుతున్నారు. ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని, సాంప్రదాయ వృత్తులను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు.